పుష్పరాజ్ అస్సలు తగ్గేదిలే అంటూ నేటికి కలెక్షన్స్ విషయంలో దూసుకెళ్తున్నాడు. నార్త్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. అదే ఊరమాస్గా చెప్పాలంటే పిచ్చగా నచ్చేసింది. అందుకని పుష్ప 2 బాలీవుడ్ లో రికార్డుల మీద రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఇటీవల అల్లు అర్జున్ గురించి ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. బన్నీపై సురేష్ బాబు విమర్శలు గుప్పించారని వార్తలు వచ్చాయి. నిజంగానే సురేష్ బాబు బన్నీని తిట్టాడా లేక పొగిడాడా? అసలేం జరిగింది? బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలుగొట్టాడు పుష్పరాజ్. ముఖ్యంగా నార్త్ ఇండియాలో పుష్ప అరాచకం మామూలుగా లేదు. బాలీవుడ్ ప్రేక్షకులు తెలుగు డబ్బింగ్ సినిమా అయిన పుష్పను హిందీ సినిమా కంటే ఎక్కువగా ఆదరించి ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్లు కురిపించారు. తాజాగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులు షేక్ చేశాడు పుష్ప. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా పుష్ప ది రూల్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒక్క హిందీలోనే 750 కోట్లకు పైగా కలెక్ట్ చేసి పుష్ప ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అస్సలు తగ్గేదేలే అంటూ బాలీవుడ్లో 1000 కోట్లు సాధించేలా ఓవరాల్గా బాహుబలి 2 రికార్డును క్రాస్ చేసేలా దూసుకెడుతుంది. ఈ క్రమంలోనే పుష్ప కలెక్షన్లు రికార్డులతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటనపై టాలెంట్పై ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు స్పందించారు. ఒక తెలుగు డబ్బింగ్ చిత్రం బాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయడం తెలుగు వారందరికీ గర్వకారణమని అన్నారు. ఆ హీరో హిందీలో కూడా మాట్లాడడని, హిందీ రాదని, టాలెంట్ ఉండి అద్భుతంగా నటించాడు కాబట్టే అల్లు అర్జున్ను ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారని చెప్పారు. అయితే సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరం అని అన్నారు. సినిమాకు వెళ్లే వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. అయితే కొన్ని యూట్యూబ్ సంస్థలు బన్నీ నువ్వు ఇంట్లో ఎలాగైనా ఉండొచ్చు కానీ బయటకు వెళ్ళినప్పుడు పద్ధతిగా ఉండాలి అంటూ సురేష్ బాబు విమర్శించారని ప్రచారం చేశారు. కొంతమంది బన్నీని సురేష్ బాబు పొగిడాడని రాస్తుంటే మరికొంతమంది బన్నీని విమర్శించారని ప్రచారం చేస్తున్నాయి. వాస్తవం ఏమిటని సురేష్ బాబుని అడిగితే బన్నీ తన కొడుకు రాణా ఫ్రెండ్ అని, బన్నీని నేనెందుకు విమర్శిస్తానని అన్నారు సురేష్ బాబు. అంతేకాదు అన్ని భాషలలోనూ పుష్ప సూపర్ హిట్ అయ్యిందంటే అల్లు అర్జున్ సాధించిన ఘనత అని, ఇది సాధారణమైనది కాదని, అది చాలా గొప్ప విజయం అని సురేష్ బాబు ప్రశంసించారు.